భారతం వింటే బంగారు తొడువులతో కపిలగోవులను నూరింటిని విప్రులకు దానం చేసిన పుణ్యం కలుగుతుందని రాజరాజు యొక్క విశ్వాసం. భారత కథను వింటూ అందులో ఆసక్తిని పెంచుకునే వారికి అనేక యజ్ఞాలు చేసిన పరమ ఫలం లభిస్తుందని రాజరాజు నమ్మకం. అందువల్లనే సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుడు ఏ తాత్పర్యాన్ని, ఏ ధర్మతత్వాన్ని, ఏ సందేశాన్ని నిబద్ధించి నిరూపించాడో దానినే తెలుగులో వినాలని కుతూహలపడి రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టును ఆంధ్ర మహాభారతాన్ని రచించమని వినిపించమని కోరాడు. అయితే ఆయన ఎక్కడా భారతాన్ని తనకు అంకితమివ్వమని కోరలేదు. నన్నయ్య కూడా అంకితమిస్తున్నట్లు చెప్పలేదు. కృతిని అంకితం తీసుకునేవాడు కృతి భర్త, వినేవాడు కృతి శ్రోత. ఈ రెండు సాంప్రదాయాలు కావ్య జగత్తులో ఉన్నాయి. ఆదికవి అయిన నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో కృతి భర్తృ శ్రోతృ సాంప్రదాయాలను ఏకం చేసి అద్వైత సిద్ధిని పాటించాడు. నన్నయ్య భారత భాగానికి కృతి శ్రోత అయిన రాజరాజ నరేంద్రుడు కృతి భర్త కూడా. వ్యాస భగవానుడు మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో సూర్యవంశాన్ని వర్ణించాడు. ఈ రెండు వంశాలను వర్ణించి వాల్మీకి వ్యాసుడు మనకి ధర్మాన్ని నేర్పారు. వాల్మీకి వ్యాసుడు ఇద్దరూ సూర్యచంద్రులను ప్రస్తుతి చేశారు. ఆ సూర్యచంద్రులే మనకు పగలు రాత్రి అయి ఉంటారు. సూర్యచంద్రుని ప్రస్తుతి చేసిన వాల్మీకి వ్యాసులు మన సాహిత్యానికి అంతటికీ కూడా రెండు కళ్ళల్లాంటి వారు. అందుకే వారిద్దరికీ నమస్కరించి మాత్రమే రామాయణ భారత భాగవత ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు అందించినది చంద్రవంశం కాబట్టి ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చెయ్యాలి అని రాజరాజ నరేంద్రుణ్ణి అడ్డుపెట్టి చంద్రవంశాన్ని నన్నయ్య గారు కీర్తించారు. రాజు అంటే చంద్రుడు. రాజకులైక భూషణుడు, రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్సరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, రాజమహేంద్రుడు ఉన్నతి. రాజరాజు రాజులందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడిన వాడుట. రాజులందరిలోకి చాలా అందమైన వాడుట. ఇతర రాజులని జయించటం చేత ప్రకాశించే శౌర్యం కలవాడు. నిర్మలమైన కీర్తి అనే శరత్కాల చంద్రుడి వెన్నెల చేత ప్రకాశింపజేయబడిన సమస్త లోకాలు కలవాడు.